చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటే ఆయన కొడతాడు. ప్రేమించిన అబ్బాయి మరియు తండ్రి వీళ్ళిద్దరి మధ్యలో సతమతమవుతున్న ఒక అమ్మాయి కథ, ఒక ఇన్నోసెంట్ లవ్ స్టోరీ, ప్యూర్ విలేజ్ వైబ్స్. సో ఈటీవీ విన్ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్న రాజు వెడ్స్ రాంబాయ్ ట్రైలర్ చూసారా? చూడకపోతే ఒకసారి ఒక లుక్ వేసేయండి. హలో 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 మ్యాచ్ చెక్ 1 2 3 1 2 3 అమ్మ 1 2 3 స్వాగర్మా లోపరా కూర్చోను. ఏ ఉచ్చలా గిచ్చలా బాబాయ్ నువ్వు కూర్చో, నువ్వు ఎక్కువేట్రా. రాజు బ్యాండ్ వల్లే కొడతాడు కానీ ఓ అబ్బాయి నా పేరెందుకు రాసా నీ డోల్ మీద చెడిపోయి లేకుంటే మా నాన్నకు చెప్తావా? పిలుస్తాడే చెవులు వినిపిస్తలేవా? అసలు నీకు చదవచ్చానే? ఇంగ్లీష్లో మాట్లాడడం వచ్చానే? నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు, చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తానా? ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు? రాజు నువ్వు ఎప్పుడు బ్యాండ్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాండ్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాండ్ కొడుతున్నాడు, మన ముసలాల వైపున బ్యాండ్ కొడుతున్నాడు, సరేనా? కృష్ణుల పిల్ల ఎట్లయిందే? లవ్ చేసుకున్నాను, పెళ్ళైంది, కడపొచ్చిందటగా. నిజమే. మనం కూడా అట్లా చేసుకుందామా? ఏమన్నా అనిపిస్తుందానే? లేదు. మళ్ళా కలుతామానే? మరి ఏమన్నా అనిపిస్తుందానే? ఏం అనిపించట్లే రాజు. నీ అమ్మ అసలు నువ్వు ఏమనివే? నువ్వు అసలు నీ గర్భసాచి ఉందా లేదా అనే? అరే ఏం చేద్దాంలే, మళ్ళా కలుతాందా? ఒంటి మీద సున్ని లేకుండా కాలు బయట పెట్టాలి, నీ సంగతి అయినట్టేనే. మన గురించి ఊరంతా టామ్ టామ్ అయిందంట. టాటో అయితే లవ్ చేయవానే? లవ్ చేసేందుకే, పెళ్లి చేసుకోవడానికే కదా. నిన్ను నాకంటే ఎవడు ప్రేమించలేడే? మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలా సార్లు కొట్టినా. నిన్ను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. యాసిడ్ డబ్బా తీసుకురా, పో మీద పోసుకో. మీద పోసుకో. అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటే ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చస్తున్నా. అందుకనే పిచ్చిదానా, సిన్సియర్గా లవ్ చేయొద్దు, ఇంట్లో దెబ్బలు పడొద్దు. ఒకసారి నీ చెప్పలే. ఎందుకు? ఒట్టిగానే మంచిగానే మస్తున్నాయి. సో ట్రైలర్ చూసినాక నాకైతే ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. ఈ పాయింట్ కొత్తదై ఉండకపోవచ్చు, బట్ చూపించడంలో జెన్యూనిటీ కనిపిస్తుంది. సో ఆ విలేజ్ సెట్టింగ్, ఆ టేకింగ్ అంతా బాగా వర్కౌట్ అయినట్టు అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు ఇలాంటి సినిమాల్ని ఎంత సెన్సిబుల్ గా హ్యాండిల్ చేస్తే అంత బాగుంటాయి. మరి ఓవర్ గా వెళ్ళిపోకుండా, టూ డ్రామాటిక్ గా వెళ్ళిపోకుండా ఉంటే చాలు. ఆ వైబ్ ని వర్కౌట్ చేశారు, మంచి ప్రాపర్ విలేజ్ వైబ్ వచ్చింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఆ యాక్టర్స్ కూడా చాలా న్యాచురల్ గా, వాళ్ళు వాడే యాస కూడా చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. లాస్ట్ లో వచ్చిన షాట్ అయితే చాలా ఇన్నోసెంట్ గా అనిపించింది. సో ట్రైలర్ చూస్తే అర్థమైందంటే ఒక ప్రాపర్ ఇన్నోసెంట్ లవ్ స్టోరీ. సో వాళ్ళ లవ్ ని కాపాడుకోవడానికి వాళ్ళు ఏం చేశారనే పాయింట్ మీద ఉంటుందని అర్థమవుతుంది. ఈటీవీ వాళ్ళు రీసెంట్ గా పట్టుకునే అన్ని బంగారమే అవుతున్నాయి. సో చూద్దాం దీని పరిస్థితి ఏమవుతుందో. November 21st నుంచి థియేటర్స్ లో రన్ అవుతుంది ఈ సినిమా. సో ఈ సినిమా చూసాక అప్పుడు కూడా రివ్యూలో మాట్లాడేసుకుందాం. సో మీకేమనిపించింది అని మాత్రం కింద కామెంట్స్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.